ఒకప్పుడు మనము డ్రగ్ ఎడిక్షన్ అని మాట్లాడేవాళ్ళం. అసలు ఎడిక్షన్ అంటేనే డ్రగ్స్ కని చెప్పుకునేవాళ్ళం. డ్రగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్‌కో, గంజాయికో లేదా ఇంజెక్షన్స్‌కి కొన్ని మత్తు పదార్థాలు పీల్చడము, ఇలాంటి వాటన్నిటికీ ఎడిక్ట్ అయ్యే వాళ్ళ గురించి మనం ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో వీటితో పాటు ఈ డ్రగ్ ఎడిక్షన్‌తో పాటు బిహేవియరల్ ఎడిక్షన్స్ అంటే ప్రవర్తనా వ్యసనాలు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఏంటి ప్రవర్తనా వ్యసనాలని చూసినట్లయితే మీరు చాలామంది దగ్గర వినే ఉంటారు. ఆన్‌లైన్ రమ్మీ ఆడడము, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ చేయడము, లేదా గేమింగ్ ఎడిక్షన్ విపరీతంగా గేమ్స్ ఆడడం ఆన్‌లైను, లేకపోతే పార్న్ ఎడిక్షన్ పోర్నోగ్రఫీ ఎక్కువగా చూడడము, షాపింగ్ ఎడిక్షను, ఇలాంటి వాటన్నిటిని ప్రవర్తనా వ్యసనాలు లేదా బిహేవియర్ ఎడిక్షన్స్ అంటాం. సో తేడా ఏంటి అంటే ఒక సైడ్ ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటివన్నీ ఏంటి, మనం వాటిని ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి తాగడం, స్మోకింగ్ పీల్చడం, కొన్ని డ్రగ్స్ ఇంజెక్షన్స్ వేసుకోవడం, ఇలా అవి రక్తస్రావంలోకి వెళ్ళి అటు నుంచి బ్రెయిన్ మీద మిగతా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కానీ బిహేవియరల్ ఎడిక్షన్స్ ఏంటంటే మనం తినడం, తాగడం, పీల్చడం ఏమీ ఉండవు, కానీ బ్రెయిన్ మీద మాత్రము వీటి యొక్క ప్రభావము, స్వభావము డ్రగ్స్కి ఎలా అయితే బ్రెయిన్ రెస్పాండ్ అవుతుందో సేమ్ అదే విధంగా ఇలాంటి ప్రవర్తనా వ్యసనాలకు కూడా బ్రెయిన్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో బ్రెయిన్లో ఏదైతే ఎడిక్షన్స్లో డోపమీన్ హిట్స్ అని అంటూ ఉంటాము, అట్లాగే ఏవైతే విత్డ్రావల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయో సేమ్ అదే విధంగా ఇలాంటి ప్రవర్తనా వ్యసనాలకు లోబడిన వారికి, ప్రలోభపడిన వారికి, బానిసలైన వారికి కూడా బ్రెయిన్ అలాగే రెస్పాండ్ అయ్యి బ్రెయిన్ అదే విధంగా హైజాక్ అవ్వబడి ఎలా అయితే డ్రగ్ ఎడిక్ట్స్ బిహేవ్ చేస్తూ ఉంటారో సేమ్ అదే విధంగా ఈ ప్రవర్తనా వ్యసనాలకు బానిసలైన వారు, విక్టిమ్స్ అయిన వాళ్ళు కూడా వారి బ్రెయిన్స్ అదే విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి, రియాక్ట్ అవుతూ ఉంటాయి.